నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిటీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ ఏ రాసుల వారికి, అంటే ఈ ద్వాదశ రాసుల్లో కూడా ఏ రాసుల వారికి బాగుంటుంది? అఖండ రాజయోగం పట్టబోయే రాసులు ఏవి గురుగారు? తప్పకుండా ఈ నెలలో మొట్టమొదటి రాశి మంచి యోగ్యత, దక్షత, వాళ్ళు అనుకున్న విజయాలు పొందే రాశుల్లో మొదటి రాశిగా తులారాశిని చెప్పచ్చు. తులారాశి ఎందుకని అంటే కనుక తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు, ఆయన ప్రస్తుతం లాభస్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత భాగ్యాధిపతి భాగ్యస్థానంలో అంటే స్వక్షేత్రంలోనే బుధుడు ఉండటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఉద్యోగ స్థానంలో గురుడు, తర్వాత రవి ఎప్పుడు కూడా 10వ ఇంట్లో చాలా బలంగా ఉంటాడు. అందుకని ఫస్ట్ బెస్ట్ ఈ నెలలో, ప్రతి నెల కాదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం తులారాశికి మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి కష్టాన్ని అయినా సరే అధిగమించి ముందుకు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఎప్పటి నుంచో ఏదైనా సరే ఉద్యోగాల్లో ఏదైనా సరే లాభం ఆశిస్తే ఆ లాభం పొందడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కొత్త ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది సరైన సమయం. ఇప్పుడు కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక త్వరలోనే ఉద్యోగస్తులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఏదైనా సరే దూర ప్రాంతాలకి వాటికి వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా సాధ్యం అవటం అనేది జరుగుతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. సో ఏదైనా సరే అంటే ప్రస్తుతం అయితే కనుక అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కనుక తులారాశి ఉంటాయి. కానీ రాశ్యాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు కనుక ఎలాంటి రోగం వచ్చినా మళ్ళీ తొందరగానే దాని నుంచి ఉపశమనం కలగటం అనేది ఉంది. సో అందుకని బాగా ఎక్కువ ప్రయోజనం అయితే కనుక తులారాశి వారికి చాలా ఎక్కువ ప్రయోజనం ఉండటం అనేది జరిగింది. ఖచ్చితంగా మంచి జరగటం అనేది కూడా ఉంటుంది. తులారాశి వాళ్ళు అంటే ఏ రకంగా ప్రయత్నించండి, ప్రయత్న లోపమే తప్ప ప్రస్తుతం అదృష్ట బలం ఎక్కువ ఉంది. సో అందుకని మన ప్రయత్నాలు మరింత గట్టిగా ముమ్మరంగా చేసుకున్నట్టయితే కనుక అనుకున్న లక్ష్యాన్ని అయితే కనుక ఖచ్చితంగా తులారాశి వాళ్ళు చేరుకుంటారు. ఇంకా తర్వాత తులారాశి తర్వాత ఇంకొద్దిగా బాగున్నారు అంటే తులారాశి తర్వాతే ఏది కూడా తులారాశికి అయితే బ్రహ్మాండంగా, తర్వాత ఇంకొద్దిగా బ్రహ్మాండం, దీంతో పోలిస్తే ఒక పిసర్ తక్కువ. అలాంటి రాశి ఏదయ్యా అంటే కనుక కన్యారాశి. సో కన్యారాశికి రాశ్యాధిపతి మనకి అక్కడ భాగ్యస్థానంలో అదే ఏమంటాం దశమ స్థానంలో 10వ ఇంట్లోనే ఉండటం అనేది జరిగింది. తర్వాత లాభస్థానంలోకి వచ్చేప్పటికి గురుడు, రవి కూడా ఉండటం అనేది జరిగింది. తర్వాత వ్యయస్థానంలో శుక్రుడు మంచిదే, అంటే వ్యయస్థానం ధనాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే పెళ్లి కాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పెళ్లి కారకుడు ప్రస్తుతం లాభంలో సంచరించడం అనేది జరుగుతుంది. సో కొద్దిగా ఏమంటాం సంబంధాలు అనేవి కొద్దిగా దూర ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి సెటిల్ అవుతారు. అంటే ఉన్న చోట కాకుండా కొద్దిగా వేరే వేరే దూర ప్రాంతాల నుంచి ఆయా వరుళ్ళు అయితే వరుళ్ళు, వధువులు అయితే వధువులు, అలా మనకి కొద్దిగా దూర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిపోతుంది మ్యాచ్. సో కన్యారాశికి అదొకటి. తర్వాత ఉద్యోగకారకుడు ఉద్యోగ స్థానంలోనే బలంగా ఉన్నాడు. అందుకని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఉద్యోగాల్లో చికాకులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి జయించుకుని ముందుకు రావటం అనేది ఉంటుంది. సో ఎక్కడ ఏదైనా చిన్న ఇబ్బంది అంటే మనం దానికంటే కొద్దిగా తక్కువని ఎందుకు చెప్పామంటే కనుక వీళ్ళకి ప్రస్తుతం అష్టమాధిపతి భాగ్యస్థానంలో అంటే కుజుడు సంచరించడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఒక్కోసారి తండ్రి గారికి అనారోగ్యం రావటం కానీ, తండ్రి గారి పరంగా మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే వాటి విషయంలో ఏమైనా సరే కొంతవరకు చికాకులు కలగటానికి ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఆ రకంగా ఆలోచించి మనం తర్వాత రాశిగా కన్యని చెప్పడం అనేది జరిగింది. ఇంకా తర్వాత మూడో రాశి మంచి ప్రస్తుతం ఉన్నంతలో మంచి జరగడానికి కుంభరాశి వారికి మంచి జరుగుతుంది. ఎందుకంటే కనుక వీళ్ళకి పంచమాధిపతి పంచమ స్థానంలోనే బుధుడు ఉండటం అనేది జరిగింది. సప్తమ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది జరిగింది. తర్వాత ఉద్యోగ స్థానాల్లో రవి, తర్వాత గురుడు కూడా ఉండటం అనేది జరిగింది. తర్వాత వచ్చేప్పటికి చతుర్థ స్థానంలో కుజుడు ఉండటం అనేది జరిగింది. అంటే వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక బుద్ధి వరకడి మీద కన్నా కూడా కొద్దిగా స్పాంటేనియస్గా అంటే నిర్ణయాలు అవి తీసుకోవటం అనేది ఇంకొద్దిగా ఈజీ ఉంటుంది.
లేదా మనం తీసుకున్న నిర్ణయాలు రైట్ అవుతాయి. ఓకే, కానీ ఏదో ఒక రకంగా అయితే కలిసి వస్తుంది. అందుకని నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది, లేదా నిర్ణయాత్మక శక్తికి అదృష్టం తోడవుతుంది. ఓకే, అదొకటి నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 వచ్చేప్పటికి ఏంటంటే, ఏదైనా సరే లోన్ మీద అవ్వచ్చు, ఇతరత్ర అవ్వచ్చు, మనం ఇల్లు గృహం పొందాలి అనుకుంటే కనుక, లేదా ఉన్న ఇంటిని అభివృద్ధి చేసుకోవాలన్నా, అంటే గృహ సంబంధించిన విషయాల్లో కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత ఉద్యోగ స్థానాల్లో రవి గురువులు కలయిక వల్ల వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రతిష్టలు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత సప్తమ స్థానంలో భాగ్యాధిపతి చేరి ఉండటం వల్ల, అంటే భర్త ద్వారా భార్యకి కానీ, భార్య ద్వారా భర్తకి కానీ ఏదైనా సరే అనుకోని మేలు జరగడానికి కూడా అవకాశం ఉంది. సో అందుకని జీవిత భాగస్వామి ద్వారా ఏదో రకమైన సుఖం పొందటం అనేది కనిపిస్తుంది. కానీ వీళ్ళని మనం 3rd ప్లేస్లో ఎందుకు పెట్టాం? మరి ఇవన్నీ మంచివే చెప్తున్నారు, అంతే కదా. కానీ మరి 3rd ప్లేస్లో ఎందుకు పెట్టారు అంటే కనుక, ప్రస్తుతం ఏదైతే శని వక్రించి ఉండటం, ఆ కుంభరాశికి శని అధిపతి, ఆయన వక్రంలో ఉన్నాడు, పైగా అష్టమాధిపతి అయిన బుధుడు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి దాంతోపాటు ఏ నక్షని కూడా కుంభరాశి వారికి ఉంది కనుక, వీరు అనుకున్నవి మంచి ఉన్నప్పటికీ కూడా ఆ మంచి వేగిరంగా అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇచ్చేస్తామన్నారు ఈ నెలలో, వాళ్ళు అడి తేల్చి ఇటు తేల్చి ఇటు తేల్చి అటు తేల్చి ఆగస్ట్ అన్నది కాస్త అది ఏనో అక్టోబర్కో ఇస్తారు, బట్ కానీ ఇస్తారు. సో అంటే ఇక్కడ నుంచి ఏది మోసపోం, కానీ మనం అనుకునే దాంట్లో కొంత డిలే ఉంది. ఓకే, కొంచెం ఆలస్యం ఉంది, అవుతుంది. కానీ అనారోగ్యం ఉంది అక్కడక్కడ, ఎందుకంటే అష్టమాధిపతి బుధుడు నక్షత్రంలో ఉన్నాడు ఈయన. బట్ ఓకే, ఆ రోగం మళ్ళీ రెక్టిఫై అవుతుంది, కానీ అనారోగ్యం కూడా ఉంటుంది. ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన ఇబ్బందులు జరగటం, లేదా కొద్దిగా మతిమరుపు, పరధ్యానం పెరగటం. సో ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇతరత్ర మంచి, అంటే ఒక ఉద్యోగం పోయిన వాళ్ళకి మళ్ళీ తొందరగానే ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగాల్లో వీరు ప్రూఫ్ చేసుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని ఈ రకంగా అయితే కనుక ఈ 3 రాశుల వాళ్ళకి ఎక్కువగా బాగుంటాం అనేది ఆగస్టు నెలలో ప్రస్తుతం ఉన్న గోచారం. అయితే వీళ్ళున్న మంచిని మరింత పెంచుకోవటం కోసం ఈ 3 రాశుల వారు కూడా కొద్దిగా క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. రైట్ గురువు గారు, చాలా చక్కగా వివరించారు ప్రతి రాశి గురించి కూడా. ధన్యవాదాలు గురువు.